హాయ్ అండి, వెల్కమ్ టు హెల్దీ లివింగ్ ఛానల్. మనము గ్రాండ్ నర్సరీ మేళా 15th నర్సరీ మేళాకి వెళ్ళాం కదా, అది సెకండ్ పార్ట్ వీడియో అండి. ఇదిగోండి, ఇవి మొత్తం సిరామిక్వి. ఈ మొక్కలు వచ్చేసి లక్ష్మణ ఫలం, రామఫలము అనే ఒక రేర్ మొక్కలండి. ఇది రాజమండ్రి నుంచి వస్తాయి మనకి. వీళ్ళ కార్డు సప్తగిరి నర్సరీ అని చెప్పేసి, ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ అడ్రస్ డీటెయిల్స్ అవి మీకు ఇస్తాను. మనకి ఆన్లైన్ డెలివరీ చేస్తారట వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ రోజ్ ప్లాంట్స్ అండి. చాలా రకరకాలుగా ఉన్నాయి. డబుల్ కలర్ రోజెస్ నుంచి చాలా బాగున్నాయి. అన్ని మొక్కలు 50 రూపాయలు, 100 రూపాయలు, చాలా చీప్గా చెప్తున్నారనమాట. ఇవి మనకి పార్కుల్లోనూ అక్కడ పెడతారు. అండ్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ప్లాంట్స్ అండి ఇవి. ఇది వచ్చేసి గ్రో బ్యాగ్స్ అండ్ సైజెస్ అండి. ఇదే అయితే అన్నిటికంటే చీప్ అండి. మనకి చాలా తక్కువ వెయిట్లో. అండ్ గ్రో బ్యాగ్స్ అంటే ఆ స్టాండ్ వల్ల అది నిలబడి ఉంటుందన్నమాట మనకి. ఇంత నేను ఆశ్చర్యపోయాను ఆ రేట్స్కి అయితే. 500, 750, పెద్దది వచ్చి 900 అన్నారు. ఇవి కూడా చాలా చీప్లోనే ఉన్నాయండి. అంటే ఇవన్నీ సిరామిక్వి కాదు, ప్లాస్టిక్వే, బట్ చీప్లో ఉన్నాయి. బయట వాటితో పోలిస్తే చాలా తక్కువే చెప్పాడు. ఈ వాటర్ క్యాన్ కానీ, ఇంకా ఈ ప్లాంటర్ స్టాండ్స్ అయితే మరీ చీప్గా చెప్పారండి. నేను ఒక నర్సరీలో అడిగితే 3500 చెప్పింది. నాకు 1800 కనిపించాయండి. అంటే ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. లాన్స్ అలా ఉన్న వాళ్ళకు కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట. వీళ్ళ దగ్గర ఇంకా ఆర్గానిక్ ఫుడ్ అది కూడా దొరుకుతుంది. ఇంకా ఇవి వచ్చేసి డాలియా ప్లాంట్స్. అవి చాలా రకాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన దుంపలండి ఇవి. అవి నాటామంటే మనకి 20 రోజుల్లో మొక్క అనేది మొలకొస్తుందట. నేను ఫస్ట్ టైం, నా పర్సనల్గా అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇవి ప్లాంటర్ స్టాండ్స్. ఇవి కూడా ఫస్ట్ చూసాం కదా ప్రీవియస్గా. అంటే ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క రేట్ చెప్పారు, బట్ బార్గెనబుల్. అండ్ హోమ్ డెలివరీ కూడా చేస్తారటండి వీళ్ళు. చాలా అయితే బాగా అనిపించింది, యూస్ఫుల్గా అనిపించింది నాకు. ఇవన్నీ కూడా మనం గార్డెన్లో పెట్టుకునేవి, మినియేచర్ గార్డెన్ సంబంధించినవి బొమ్మలు, లేదంటే మన ఇంట్లో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. నాకు ఈ ఐడియాస్ అయితే చాలా బాగా నచ్చాయండి. ఒక కొమ్మ అది మనం తీసుకొచ్చి, అంటే మనం సెల్ఫ్ ఆర్ట్ చేసే వాళ్ళమైతే ఇవన్నీ చూస్తుంటే మనకి మంచి ఐడియా వస్తుందన్నమాట. నాకు ఇవి చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. అంటే పక్షులు వచ్చి అలా ఉండడానికి అన్నట్టు హ్యాంగ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ మొక్కలు కాదు, ఇవన్నీ కూడా ఒరిజినలేనండి. అంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ పడుతుంది అనమాట మనకి. ఇంత డెకరేటివ్ ఐటమ్స్ కూడా నేను ఒక్క చోట ఇన్ని రకాలు చూడడం ఫస్ట్ టైం అనమాట. ఒక 40 రూపీస్ మనకి టికెట్ పెట్టుకున్నామంటే ఇన్ని రకాలు చూసుకోవచ్చు. ఈ సకలెంట్స్ కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి, బట్ ఇవి కూడా ఎంత 50, 100 అలా చెప్పారండి. నాకైతే చాలా వెరైటీస్ కనిపించాయి వీటిలో. అండ్ ఇవన్నీ కూడా ఇంటీరియర్ ప్లాంట్స్ అండి. వెరైటీగా ఉన్నాయి. అంటే కొన్ని పేర్లు కనుక్కున్నాను కానీ అంత చాలా చూసేప్పటికి కొద్దిగా కన్ఫ్యూషన్ కూడా ఉండింది. అండ్ ఇవన్నీ కూడా ఇంటీరియర్ ప్లాంట్స్ అండ్ ఎక్స్టీరియర్ అండి. ఇంకా లాస్ట్ స్టాల్లో వచ్చి చామంతి పూలది 250 అండి. అంటే నమ్మలేము, అంత పెద్దవి కూడా ఉన్నాయి. ఇది హనీ అండి, న్యాచురల్ హనీ అండ్ రోజ్ విత్ హనీ అలాంటి స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్స్ అండి. కంప్లీట్గా మల్టీవిటమిన్ ప్లాంట్, డయాబెటీస్ కంట్రోల్ అయ్యే ప్లాంట్స్. చూడండి, ఇండిగో ప్లాంట్ అట. ఇండిగో ప్లాంట్ అంటే మనందరికీ తెలిసిందే కదండి, న్యాచురల్ హెర్బల్ కలర్, హెయిర్ కలర్. అంటే ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నాను. ఇది ఒట్టివేర్లు. ఇది ఈ పారిజాతం మొక్క కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. ఇలా ఇన్ని రకాల మెడిసినల్ స్టాల్ అనేది వీళ్ళు మొత్తం మనకి హోమ్ డెలివరీ కూడా చేస్తారట. ఈ స్టాల్ వచ్చేసి కూకట్పల్లి సైడ్ ఉంది. ఇంకా ఇలాగే ఎన్నో రకాల అలవేరాలో కూడా చాలా డిఫరెంట్ స్పీషీస్ అండ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. మనీ ప్లాంట్లో కూడా, ఈ తమలపాకులు ఇలాంటి వాటిలో కూడా నేనైతే ఇన్ని రకాల పేర్లు, సరస్వతి ఆకు అని అంటారు కదా, పిల్లలకి మాటలు రాకపోతే మా రసం నూరి పోస్తారంటారు, అది సరస్వతి ఆకు. ఇలా ఎన్నో రకాలవి చూశానండి. అశ్వగంధ అంటే ఇమ్యూనిటీ బూస్టర్. అప్పుడు మనం కోవిడ్ అప్పుడు కూడా అశ్వగంధ గురించి బాగా వైరల్ అయింది కదా, అది ఒక ఆకు తింటే మంచిదని చెప్తున్నారు. లెమన్ గ్రాస్ అయితే మనకు అందరికీ తెలిసిందే. హెర్బల్ టీ సర్వ్ పెట్టుకోవడానికి దానికి మనకు వస్తుంది. ఈవెన్ మస్కిటో రిప్లెంట్గా కూడా వాడచ్చు మనము. సో ఇలా ఇన్ని రకాలు ఒక్క చోట చూడడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈసారి ఎవరైనా మిస్ అయినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి పెడతారండి.
వామాకు కూడా మనకు తెలిసిందే, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. రూట్స్తో సంబంధం లేకుండా మనము జస్ట్ ఒక కొమ్మ ఉన్న ఊరికి అలా పెట్టామంటే వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. అలోనోని, నెక్స్ట్ వచ్చేసి కాడజముడు ఇలా ఎన్నో ఉన్నాయి. నెక్స్ట్ పక్క స్టాల్లో వచ్చేసి కంపోస్ట్లు, కోకోపీట్లు ఇవన్నీ మిక్చర్ ఇస్తున్నారు. చాలా చీప్గా అనిపించాయండి. ఇవి కూడా 60 రూపీస్ పర్ కేజీ, 40 రూపీస్ పర్ కేజీ అట్లా ఉన్నాయి. మస్టర్డ్ అది ఉంటుంది కదా మనకి మిల్స్లో దొరుకుతాయి అవన్నీ. ఈ స్టోన్ స్పెషాలిటీ ఏంటంటే మనకి వాటర్ పెట్టకుండా జస్ట్ అందులో మొక్క పెడితే మీ మెయింటెనెన్స్ లేకుండా మొక్క అనేది పెరుగుతుంది. ఈ కాస్ట్ వచ్చేసి 200 నుంచే చెప్తున్నారండి, 200 నుంచి 1000s కూడా ఉందన్నమాట. నేను ఆ రాళ్ళ షేప్ చూసి కూడా స్టన్ అయిపోయాను. అతను ఎక్స్ప్లెయిన్ చేసే అతను భలే చెప్తున్నాడండి. యాక్చువల్గా స్పార్క్లింగ్ స్టోన్ అంటారట దీన్ని, అంటే కోరల్ క్రిస్టల్ అని అంటారు. అంటే కొంచెం ఇవి ఫొజైల్ స్టోన్స్ బాటిల్స్ అవి దొరుకుతాయి కదా మనకి, వాల్కెనిక్ ఇరప్షన్ నుంచి అక్కడి నుంచి వస్తాయి. ఇందులో చాలా రకాల మినరల్స్ అవి ఉంటాయన్నమాట. అందుకనేసి ఇది స్పెషల్ అండి. తీసుకుందామని అనుకున్నాను, బట్ నాకు కుదరలేదు. అయితే చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు తీసుకుందామని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇవి లాస్ట్ స్టాల్లో చూసామండి. ఇవి మొత్తం అన్ని చామంతుల రకాలు. ఇవి ఇంత పెద్ద చామంతి పూల మొక్క 1200-1500 అంతేనండి, మనం నమ్మలేము. ఎంతో అందరు ప్రతి వాళ్ళు ఇక్కడ నుంచి ఫోటోలు తీసుకునే వాళ్ళేనండి, అంత బాగున్నాయి చిట్టి చామంతులు ఇవన్నీను. నాకైతే భలే అనిపించింది. అండ్ ఫైనల్గా ఇక్కడ చూసేసి మేము బయటకైతే వచ్చేసాము. అండ్ ఇలాగే మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తూ ఉంటాను. నెక్స్ట్ బ్యూటీకి సంబంధించినవి కూడా నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీకు నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ అయిపోతుందండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఫర్ టుడే బాయ్.